నా పేరు సునీల్ కుమార్ సాహు అండి. నేను వైజాగ్ నుంచి వచ్చాను. సో బేసికల్గా నా నేటివ్ ప్లేస్ అయితే బీహార్. సో నేను వైజాగ్లో నా బిఫోర్ వెస్టేజ్కి రాకుండా ముందు నేను ఆ వైజాగ్లో ఇన్సూరెన్స్ అడ్వైజర్గా నెలకి 10,000 సంపాదిస్తూ నేను లైఫ్ లీడ్ చేస్తున్నాను. సో నాకేంటంటే చిన్నప్పటి నుంచి కూడా నేను లక్షల్లో సంపాదించాలని నాకు ఒక టార్గెట్ ఉంది, ఒక గోల్ ఉంది. చిన్నప్పటి నుంచి కూడా డ్రీమర్. సో దానికి ఇన్సూరెన్స్ ఏజెంట్గా చేస్తూ కూడా నేను నెట్వర్క్ ముందు కూడా చేశాను. కానీ అక్కడ ఎప్పుడైతే మనం ఒక సక్సెస్ రేంజ్కి వచ్చామో ఆ కంపెనీ పోయిందనమాట. సో అయినా అప్పటికే కూడా నేను నిరుత్సాహం పర్లేదు, నేను ఎప్పటికైనా సక్సెస్ అవుతాను, కరోర్పతి అవుతాను ఒక టార్గెట్ మైండ్లో పెట్టుకొని నా జర్నీ ఏదైతే ఉంది ఇన్సూరెన్స్ ఏజెంట్గా గడుపుతున్న టైంలో కరెక్ట్గా మనకి వెస్టీజ్ వచ్చిందండి. సో వెస్టీజ్ మాకు ఒక ఫ్రెండ్ ద్వారా వచ్చింది. సో బిఫోర్ కంపెనీలో కూడా ఆయన మాకు అప్లై ఆయన ద్వారా వచ్చింది. వెస్టీజ్ ఫస్ట్ అంటే విన్నప్పుడే అర్థమైంది ఇది అద్భుతమైన బిజినెస్. ఈ బిజినెస్ కోసం నేను వెయిటింగ్ చేస్తూనే ఉన్నామేమో, ఈ బిజినెస్ ద్వారా నేను ఖచ్చితంగా కరోర్పతి అవుతామని చెప్పేసి అనుకోని వెంటనే వెస్టీజ్ని నేను ఆ రోజుల్లో అప్లికేషన్ ఉంటుంది కాబట్టి సైన్ అప్ చేశానండి. సో అప్పటికి నాకు వెస్టీజ్ ఎలా చేయాలని తెలియదు, ఎందుకంటే ఇన్సూరెన్స్ కోసం తెలుసు కానీ ఈ మనకి యూనిలెవెల్ మార్కెటింగ్ కానీ సప్లిమెంట్స్ కానీ ఏమీ నాకు తెలియదు. కానీ నేను అదేం పట్టించుకోలేదు. ఖచ్చితంగా నేను దీని ద్వారా సక్సెస్ అవుతామని చెప్పేసి నేను నా జర్నీ స్టార్ట్ చేశాను. సో ఎప్పుడు అప్లైన్కి టచ్లో ఉంటూ అప్లైన్తో మాట్లాడుతూ నాకు తెలియంది ప్రతి కూడా నేను అప్లైన్కి అడుగుతూ నేను నేర్చుకుంటూ టీంని నేర్పించడానికి ప్రయత్నం చేస్తూ మీటింగ్ ట్రైనింగ్కి తీసుకెళ్తూ ఈ బిజినెస్ని నాకు పెద్దగా తెలియదు కాబట్టి, పెద్దగా సర్కిల్ లేదు కాబట్టి 3 ఇయర్స్లో నేను క్రౌన్ డైరెక్ట్ అయ్యి 1 లక్ష తీసుకోవడం జరిగిందండి. కానీ అదే టైంలో నాకు క్రౌన్ అయిన వెంటనే మా సుబ్బే సారు ఒక మీటింగ్ మిలేనియర్ మైండ్ సెట్ అని చెప్పేసి మైసూర్లో కండక్ట్ చేయించారు. సిద్ధార్థ్ సింగ్ సార్ వచ్చారు. ఆ మీటింగ్కి నేను వైజాగ్ నుంచి నేను డిఆర్కే రాజు సార్ వెళ్ళి అటెండ్ అయ్యాను. ఆ 3 డేస్లో నాకు అర్థమైంది మనం ఏదైతే అనుకుంటాం అది జరుగుతుంది, నాకు ఏం కావాలి అది మైండ్లో పెట్టుకోవాలి. అందుకే ఆ మీటింగ్ మోడల్ నేమ్ ఆ రోజు ఏంటంటే మిలేనియర్ మైండ్ సెట్. సో ఆ మీటింగ్ నాకు 3 డేస్ చాలా అర్థమైంది. నా లైఫ్కి నా సక్సెస్కి అది టర్నింగ్ వెస్టీజ్ ఐడి తీసుకున్నాం ఒక టర్నింగ్ పాయింట్ అయితే ఆ మీటింగ్ ఒక టర్నింగ్ పాయింట్ నాకు అయింది. సో ఫస్ట్ 3 ఇయర్స్లో నేను 1 లక్ష సంపాదించాను, మంత్లీ 1 లక్ష వెళ్ళాను. ఆ ట్రైనింగ్ 3 డేస్ ట్రైనింగ్ తీసుకున్న తర్వాత నేను నెక్స్ట్ 3 ఇయర్స్కి పర్ మంత్ 6 lakhsకి వచ్చానండి. అలాగే నెక్స్ట్ 3 ఇయర్స్లో మళ్ళీ ఇప్పుడు నాకు స్టార్టింగ్ ఫస్ట్ చెక్ అయితే 15 రూపాయలు వచ్చిందండి. ఎందుకంటే నేను స్టార్టింగ్లో స్టార్ట్ చేసినప్పుడు నేను తెలిసిన వాళ్ళందరికీ చెప్పాను, ఎవరు జాయిన్ అవ్వలేదు. సో నేను కొన్న వాటి మీద నాకు 15 రూపాయలు వస్తే ఈరోజు ఈ బిజినెస్లో నేర్చుకుంటూ టీమ్ తయారు చేస్తూ అప్లైనర్తో కోఆర్డినేషన్ చేస్తూ నేను ముందుకెళ్తుంటుంటే ఇప్పుడు హైయెస్ట్ చెక్ 9,06,524 రూపీస్ అండి. సో 10,000 సంపాదించినప్పుడు నేను బైక్లో తిరిగిన వ్యక్తి. సో వెస్టీజ్లో సక్సెస్ అయిన 1 లక్ష వెళ్ళినప్పుడు నేను బ్రీజా తీసుకోవడం జరిగింది. అలాగే రీసెంట్గా లాస్ట్ ఇయర్ 70 లక్షలు పెట్టి మర్సిడీస్ బెంజ్ కార్ తీసుకోవడం జరిగింది. మర్సిడీస్ బెంజ్ కార్ ఫ్రెండ్స్. సో ఈ నాకు కాదు మీ అందరికీ అవకాశం ఉంది. ఈరోజు నేను సంవత్సరానికి ₹1,00,00,000 పైపడిన ఇన్కమ్ ఉంది, నేను తీసుకుంటున్నాను. మీ అందరు కూడా తీసుకోవాలి, మీ అందరికి వస్తుంది. సో మీరు అనుకోండి అప్లైన్తో కోఆర్డినేషన్ చేయండి అని దానికి తగ్గట్టుగా మీరు వర్క్ చేసుకుంటే మా సిస్టమ్ని ఫాలో అయితే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా మీరు అందరూ కరోర్పతి అవుతారు, లగ్జరీ కార్లో తిరుగుతారని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. నాకు ఇచ్చిన అవకాశం మీ అందరికీ థ్యాంక్ యూ.